హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ అండ్ కామెంట్ కంపల్సరీ చేయండి మీ అభిప్రాయం. మళ్ళీ ఈరోజు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ స్టార్ట్ అయింది. పింక్ బాల్ టెస్ట్ డే అండ్ నైట్ మ్యాచ్. ఫస్ట్ డే అయితే వాళ్ళే డామినేట్ చేసారు. ఫస్ట్ డే వాళ్ళదే పైచేయి. మన వాళ్ళు ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు రోహిత్ శర్మ. ఫస్ట్ బాల్కే వికెట్ జైస్వాల్, అదే ప్లస్ పాయింట్ అయింది, వాళ్ళు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఫస్ట్ బాల్కే యాకర్ అన్ఎక్సెప్టెడ్ కదా, ఫస్ట్ బాలే కాలలా గుసాయించేసిండు. అది షార్క్ బాగా వేస్తాడు ఆ బాల్కి జైస్వాల్ అవుట్ అయిపోయిండు. అక్కడ నుంచి పింక్ బాల్ స్టార్కి అవుట్ అయిపోయిండు. తర్వాత కేఎల్ రాహుల్ అండ్ శుభమ్ గిల్ మంచిగా స్టార్ట్ బాగుంది, రాణించారు. 69 పార్ట్నర్షిప్ 69 రన్స్, పార్ట్నర్షిప్ 74 ఫర్. మంచిగా 1 వికెటే ఉండేది, మంచిగా సెట్ అయింది, రాణిస్తారు అనుకున్నాం. మళ్ళీ ఎంబడేస్ 84కి మళ్ళీ 4 వికెట్స్ అయిపోయింది. ఎంబడే కేఎల్ రాహుల్, శుభమ్ గిల్, విరాట్ కోహ్లీ వీడు అందరు తొందరగానే అవుట్ అయ్యారు. మళ్ళీ స్టార్క్ వచ్చింది, స్టార్కి కేఎల్ రాహుల్ అవుట్ అయింది. అంతకుముందు లైఫ్ వచ్చింది కేఎల్ రాహుల్కి, నో బాల్కి ఒకటి, క్యాచ్ డ్రాప్ ఒకటి. కేఎల్ రాహుల్ లైఫ్ వచ్చిన 37 రన్స్. శుభమ్ గిల్ కూడా మంచిగా రాణించారు, పార్ట్నర్షిప్ డెవలప్ చేస్తున్నారు అనుకున్నాం, కానీ అవుట్ అయిపోయినారు. విరాట్ కోహ్లీ మళ్ళీ తొందరగా అవుట్ అయినప్పటికీ రోహిత్ శర్మ పైన మిడిల్ ఆర్డర్లో వచ్చిండు, అదొక మంచి పని చేసిండు. కేఎల్ రాహుల్కి ఛాన్స్ ఇచ్చిండు, సాక్రిఫైస్ చేసిండు రోహిత్ శర్మ. ఎందుకంటే మరి కెరియర్ ఎండింగ్లో ఉన్నాడు, కేఎల్ రాహుల్కి ఛాన్స్ ఇవ్వాల్సిందే, మంచి పని, అదొకటి మెచ్చుకోదగిన పని. కానీ బ్యాటింగ్ చాలామంది వెయిట్ చేస్తున్నాం, తను ఆడతాడేమో అని. చాలా ఇన్నింగ్స్ అయింది రోహిత్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు, కానీ ఈరోజు కూడా ఫెయిల్ అయిండు. ఒక్క రిషబ్ పంత్ తర్వాత రిషబ్ పంత్ మంచిగా ఆడతాడు అనుకున్నాం, సెట్ అవుతుండు. మంచి పార్ట్నర్షిప్ నితీష్ రెడ్డితోని కొనసాగిస్తున్నప్పటికీ ఆ ఒక్క రన్ నితీష్ రెడ్డి ఆ రన్ దగ్గర కొంచెం డిస్టర్బ్ అయింది, దెబ్బ తాకింది. ఆ డిస్టర్బ్లో ప్యాట్ కమిన్స్ సడన్ బౌన్స్ వేసేసరికి రిషబ్ పంట్ అవుట్ అయ్యింది అనుకుంటున్నా. లేకుంటే రిషబ్ పంట్ ఉంటే బాగుండేది. ఇద్దరు పార్ట్నర్షిప్ బాగా ముందుకెళ్తుంది. నితీష్ రెడ్డి అయితే చాలా సూపర్ బ్యాటింగ్ ఆడిండు ఆస్ట్రేలియా బౌలర్స్కి, స్టార్క్ కానీ అది ఇంకా మంచి 50 అయితే 100 కూడా చేసే బ్యాటింగ్ అంత కెపాసిటీ ఉంది. అంత బౌలర్స్కి చాలా బాగా ఆడుతున్నాడు. కానీ అక్కడ వికెట్స్ పోతున్నాయి. పక్క నుంచి అశ్విన్ కొద్దిసేపు ఆడిండు, అశ్విన్తో కొంచెం మంచి పార్ట్నర్షిప్ చేసిండు. డౌన్లో వస్తుంది కాబట్టి నితీష్ రెడ్డికి పక్క నుంచి వికెట్లు పోతున్నాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా, ఫస్ట్ మ్యాచ్లో కూడా తనే టాప్ స్కోర్. ఇప్పుడు టాప్ స్కోర్ 42. 3 సిక్సెస్ మాత్రం భలే కొట్టిండు స్టార్కి, బౌలర్కి, ఫాస్ట్ బౌలర్కి. ఆయన సెట్ అయిపోయింది. నితీష్ రెడ్డి మంచి బ్యాటింగ్ ఆడుతుండు, మంచి ఆల్రౌండర్, మంచి పిక్ ఇది బీసీసీఐ సెలెక్టర్స్ నుంచి. ఆల్రౌండర్ కావాలంటే నితీష్ రెడ్డిని మంచిగా తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ 180కి ఆల్అౌట్ అయిపోయారు మన వాళ్ళు అయితే. 180 చాలా ఆడిలారు. ఇంతకుముందు ఆడినప్పుడైతే పింక్ బాల్ 36కి ఆల్అౌట్ అయ్యారు. కానీ ఫస్ట్ రోజు అయితే వాళ్ళు డామినేట్ చేసినారు. వాళ్ళు 84 ఫర్ 1 ఉంది వాళ్ళ వికెట్, వాళ్ళ బ్యాటింగ్లో. ఉస్మాన్ ఖవాజా ఒక్కడు బుమ్రాకి అవుట్ అయ్యాడు. బుమ్రాకి ఛాన్స్ ఇచ్చిండు, కానీ ఒక క్యాచ్ డ్రాప్ అయింది శ్రీనిది. అయినప్పటికీ వాళ్ళైతే 10 చెయ్యి 84 ఫర్ 1 ఉంది వాళ్ళది వికెట్. వాళ్ళే బాగా ఆడుతున్నారు. రేపు మరి సెకండ్ డే మరి మన కంబ్యాక్ చేస్తారా? ఫస్ట్ మ్యాచ్ ఆల్రెడీ గెలుచున్నాం, సెకండ్ మ్యాచ్ ఇది ఆడిలాయిలో జరుగుతుంది కదా పింక్ బాల్ టెస్ట్. మళ్ళీ గట్టి పోటీ ఇస్తారు. రేపైతే సెకండ్ డే మన బౌలింగ్ కంబ్యాక్ చేస్తారని ఆశిస్తున్నాం. మరి ఈరోజు రివ్యూ అయితే ఇది. ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి మీ అభిప్రాయం కూడా. ప్లీజ్ మొత్తం చూడండి, వీడియో ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసేవాళ్ళు. మళ్ళీ రేపటి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.